ఓం గణేశాయ నమః. ఆధ్యాత్మికత మరియు జ్యోతిష్యానికి సంబంధించిన ప్రత్యేక విశేషాలను అందించే మీ అభిమాన జీవన జ్యోతి ఛానల్కు దేశమంతటా ఉన్న భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం మరియు భక్తిపూర్వక నమస్కారాలు. ప్రియమైన వృషభరాశివారు, ఈరోజు మనం చర్చించబోయే విషయం సాధారణం కాదు. మే 15 తరువాత మీ జీవితంలో జరిగే గ్రహస్థితుల మార్పులు మీ భవిష్యత్తు దిశనే పూర్తిగా మార్చివేయగల శక్తిని కలిగి ఉన్నాయి. ఇప్పటివరకు మీరు ఎంతో నమ్మకంతో పట్టుకుని ఉన్న కొన్ని విషయాలు, కొన్ని సంబంధాలు, లేదా మీరు తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఇప్పుడు పూర్తిగా కొత్త మలుపు తిరిగే సమయం సమీపిస్తోంది. మీరు ఎక్కడో ఒక చిన్న వార్త కోసం ఎదురుచూస్తుంటే, మీరు అస్సలు ఊహించని దిశ నుండి ఒక గొప్ప అవకాశం, ఒక ఆశ్చర్యకరమైన శుభవార్త, లేదా ఇప్పటివరకు మీకు తెలియని ఒక పెద్ద నిజం మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ రాబోయే సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఈ రహస్య మార్పులు ఏమిటి? ఏ గ్రహాలు మీ జీవితంలో ఈ కొత్త ఆటను ఆడబోతున్నాయి? ఇవి మీకు శుభాన్నిస్తాయా లేక సవాళ్లను తీసుకొస్తాయా అనే విషయాలను ఇప్పుడు చాలా విశదంగా తెలుసుకుందాం. ముందుగా మా జీవనజ్యోతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. అప్పుడు మేము అందించే ప్రతి జ్యోతిష్య సమాచారం వెంటనే మీకు చేరుతుంది. ముందుగా గ్రహస్థితుల ప్రభావం. శుక్రుడు, గురుడు, శని మరియు రాహుకేతువుల ప్రత్యేక సంచారం. వృషభరాశివారు మే 17 తరువాత ఆకాశంలోని గ్రహాల స్థితి మీలో అంతర్గత మానసిక మార్పులను మరియు బాహ్య ప్రపంచంలోని అవకాశాలను ఒకేసారి మీ ముందుకు తీసుకురాబోతోంది. శుక్రుని ప్రభావం, వ్యక్తిత్వం మరియు ఆకర్షణ. మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ఇప్పుడు చాలా బలంగా ఉండడం వల్ల మీ వ్యక్తిత్వం, ఆకర్షణ, గౌరవం పెరుగుతాయి. మీ మాటలకు సమాజంలో విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహచరులు మీ వైపు ప్రత్యేకంగా ఆకర్షితులవుతారు. కానీ ఇక్కడొక జాగ్రత్తుంది. ఈ సమయంలో భావోద్వేగాల ప్రభావంతో తీసుకునే నిర్ణయాలు తప్పుదారిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందువల్ల ఏ నిర్ణయం తీసుకునే ముందు హృదయం మాత్రమే కాదు, బుద్ధితో కూడా ఆలోచించాలి. గురువు ప్రభావం, కొత్త అవకాశాలు. బృహస్పతి, గురువు మీ జీవితంలో ఒక గొప్ప సానుకూల మార్పుకు సంకేతాలిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం, కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ గుర్తుంచుకోండి, అవకాశాలు మాత్రమే విజయాన్నివ్వవు. వాటిని మీరు ఎంత తెలివిగా ఉపయోగించుకుంటారో దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. శని ప్రభావం, కర్మ మరియు సహనం. శని మీ కర్మస్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు. అందువల్ల ఉద్యోగంలోగాని, వ్యాపారంలోగాని బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఎంత కష్టపడినా వెంటనే ఫలితం రాకపోవచ్చు. అయితే నిరాశ చెందవద్దు. శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఆలస్యంగా అయినా మీ నిజాయితీగల కష్టానికి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సమయంలో మీ సహనం మరియు పట్టుదలే మీ విజయానికి అసలు తాళం చెవి అవుతుంది. రాహు కేతువుల ప్రభావం, మానసిక గందరగోళం. రాహు మరియు కేతువుల ప్రభావంతో మీ మనసులో కొంత గందరగోళం, అనుమానాలు రావచ్చు. మీరు సరైన మార్గంలో ఉన్నప్పటికీ నేను చేస్తున్నది సరైనదేనా అనే సందేహం కలగవచ్చు. ఇలాంటి సమయంలో అందరి మాటలు విని గందరగోళానికి లోనవకండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. వృషభరాశివారి అసలు స్వభావం. వృషభరాశివారు సాధారణ వ్యక్తులు కాదు. మీలో ఉన్న పట్టుదల, సహనం, స్థిరత్వం చాలా ప్రత్యేకమైనవి. ఒకసారి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని నుండి వెనక్కి తగ్గరు. మీరు డబ్బు విలువను బాగా అర్థం చేసుకునేవారు. ఇప్పటివరకు మీరు మౌనంగా భరించిన బాధలు, కష్టాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితి. మే 15 తర్వాత మీ ఆర్థిక జీవితంలో నెమ్మదిగా కాని బలమైన మార్పులు కనిపిస్తాయి. వ్యాపారం మరియు ఉద్యోగం. ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న వ్యాపారం మళ్లీ పుంజుకోవచ్చు. పాత కస్టమర్లు మళ్లీ మీ వద్దకు రావచ్చు. కొత్త వ్యక్తుల ద్వారా వ్యాపార అవకాశాలు రావచ్చు.
ఒక ముఖ్యమైన హెచ్చరిక. మీ ముందుకు వచ్చే అవకాశాల్లో ఒకటి మాత్రమే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కానీ అది మొదట్లో చాలా చిన్నదిగా కనిపించవచ్చు. అది ఒక చిన్న డీల్ కావచ్చు, ఒక కొత్త పరిచయం కావచ్చు. దానిని మీరు గుర్తిస్తారా లేదా నిర్లక్ష్యం చేస్తారా అనేదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. డబ్బు ప్రవాహం. ఇప్పటివరకు ఎంత సంపాదించినా డబ్బు నిలవకుండా పోయుండవచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. మీరు మరిచిపోయిన ఒక చిన్న పెట్టుబడి పెద్ద లాభాన్ని ఇవ్వవచ్చు. కానీ సమయం. పెట్టుబడుల్లో జాగ్రత్త. ఈ సమయంలో ఒక పెద్ద పెట్టుబడి అవకాశం మీ ముందుకు రావచ్చు. అది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ ప్రతి మెరిసే వస్తువు బంగారం కాదు. అందువల్ల ఎవరి మాట విన్నా వెంటనే నమ్మి డబ్బు పెట్టకండి. బాగా ఆలోచించి నిపుణుల సలహా తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. 4. కుటుంబ జీవితం మరియు సంబంధాలు. వృషభరాశివారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. ఒకసారి ఎవ్వరినైనా మనవారు అని భావిస్తే వారికోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటివరకు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు ఉండి ఉంటే ఇప్పుడవి క్రమంగా తగ్గుతాయి. పాత సంబంధాలు మళ్లీ బలపడతాయి. మాటలపై నియంత్రణ అవసరం. ఈ సమయంలో మీ మాటలే మీ బలం కూడా అవుతాయి, బలహీనత కూడా అవుతాయి. మీరు ప్రేమగా మాట్లాడితే విరిగిపోయిన మనసులు కూడా మళ్లీ దగ్గరవుతాయి. కాని కోపంతో మాట్లాడితే కొత్త సమస్యలొస్తాయి. అందువల్ల ప్రతి మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడండి. 5. ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత. మే 15 తర్వాత మీ శారీరక ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ ఆలోచించడం, పని ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మీ సమస్యలను ఎవ్వరితోనూ పంచుకోకుండా మీలోనే దాచుకునే స్వభావం మీది. కాని అదే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. మీకోసం కొంత సమయం కేటాయించండి. రోజులో కొంత సమయం మీకోసం కేటాయించండి. సంగీతం వినండి, పుస్తకాలు చదవండి లేదా ధ్యానం చెయ్యండి. యోగా, వ్యాయామం మరియు సరైన విశ్రాంతి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 6. శక్తివంతమైన పరిహారాలు. 1. మహాలక్ష్మి ఆరాధన. ప్రతి శుక్రవారం దీపం వెలిగించి ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. ఇది ఆర్థిక సమస్యలను తగ్గించి సంపదను పెంచుతుంది. 2. శివారాధన. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి నీరు లేదా పాలు సమర్పించండి. ఇది మానసిక గందరగోళాన్ని తగ్గిస్తుంది. 3. దానం. ప్రతి శనివారం పేదవారికి అన్నదానం లేదా సహాయం చేయండి. దీనివల్ల శని కృప లభిస్తుంది మరియు జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. 7. ముగింపు. వృషభరాశివారు మే 15 తర్వాత ప్రారంభమయ్యే ఈ సమయం మీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోవద్దు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ సహనం, మీ కష్టం, మీ తెలివితేటలే మీ విజయానికి అసలు కారణమవుతాయి. మీరు భక్తితో పై పరిహారాలను పాటిస్తే ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖం మరియు మానసిక ప్రశాంతత మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి. భగవంతుడు మీ జీవితంలోని అన్ని బాధలను తొలగించి సుఖశాంతులను ప్రసాదించాలి. మీ అందరికీ శుభం కలగాలి. ధన్యవాదాలు.